హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. నేను వీడియోలు చేసి దగ్గర దగ్గర 6 days అయితే అవుతుందండి. ఎందుకంటారేమో అంటే కొంచెం నాకు ఫోన్ ప్రాబ్లం ఒకటి ఉందండి. ఫోను కొంచెం స్క్రీన్ అనేది పగిలిపోయింది స్క్రీన్ మీద. దానివల్ల నేను కొంచెం 6 రోజులు బట్టి వీడియోలు అయితే చేయలేదండి. ఇంకా గీతా సిస్టర్ అయితే వీడియోలు పెట్టట్లేదు ఏంటనేది కామెంట్ అనేది చేసింది. ఇంకా ఎవరు కూడాను అసలు ఎన్ని రోజులు అవుతుంది కామెంట్ అనేది కూడా చేయలేదండి. ఎందుకని అక్క వీడియోలు చేయట్లేదు ఏమైందని అసలు ఎవరు అడగలేదు. ఎందుకో ఏంటో తెలియదు. చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి ప్రతిదీ మీరు కూడా మమ్మల్ని అలాగా అడుగుతారు కాబట్టి కామెంట్లోను అలా అనుకున్నాను నేను, కానీ చేయలేదు. కానీ ఇంకా బ్లౌజ్ కటింగ్ అనేది చేద్దామని చెప్పి చూపిస్తున్నానండి. 6 రోజులు బట్టి వీడియోలు చేయకపోవడానికి కారణం అయితే ఫోన్ ప్రాబ్లమేనండి, ఇంకేమీ కాదు. ఇంకా బిజీగా ఉంటాం. కొంచెం ఈ ఫోన్ షాప్ దగ్గర ఇచ్చిన తర్వాత ఒక 3 రోజుల వరకు తేలేదు. తీసుకొచ్చిన తర్వాత కొంచెం నాకు ఒక 2 రోజుల వరకు చేయలేదు. ఇంక ఇవాళ చేద్దామని చెప్పాను అయితే ఇంకా డిసైడ్ అయ్యాను. క్రాస్ బ్లౌజ్ రౌండ్ నెక్ అండి. బ్యాక్ బ్లౌజ్ అనేది చూపిస్తాను. మన వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఒక లైక్ అనేది ఇవ్వండి. అలాగే మీరు ఇచ్చే లైక్ వల్లే కదా ఒక 10 మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం నా వీడియోని కూడా ఒక 10 మంది చూస్తారు. కొద్దిగా తొందరగా గ్రోత్ అనేది వస్తుంది. మమ్మల్ని మీరు ఆదరిస్తారని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ప్లీజ్ అండి మీ సపోర్ట్ కావాలి, మాకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబర్ చేసుకుని లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఇదిగోండి బ్లౌజ్ పీస్ అయితే ఇదండి. బ్లౌజ్ అయితే ఇది రౌండ్ నెక్. బ్లౌజ్ వచ్చేసి ఇది. బ్లౌజ్ మొత్తాన్ని నేను టేప్ లేకుండా సింపుల్ కటింగ్లో ఏ విధంగా చేద్దాం అన్నది అయితే చూపిస్తానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, వీడియో అయితే మొత్తం బ్లౌజ్ అంతా కూడాను ఇది మీటర్ పన్నా అండి. మీటర్ పన్నా ఏముంది, మీటర్ ముక్క మొత్తం ఇది చూడండి ఎంత పొడవు ఉందో. మీటర్ ముక్క ఇది. అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం హ్యాండ్స్ అనేది కొంచెం పొడుగు పెడదాం అని చెప్పి అయితే ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తానండి. ముందైతే నేను హ్యాండ్ కటింగ్ అనేది చేస్తానండి. హ్యాండ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది ముందు హ్యాండ్ కటింగ్ చేస్తే ముందు బ్యాక్ పార్ట్ని బట్టి మనం హ్యాండ్ కటింగ్ కూడా చేసుకోవచ్చండి. అయితే నేను ఏమంటే ఈ వీడియోలను ముందు బ్యాక్కే కట్ చేద్దాము, మీకు కూడా అర్థమైనట్టు ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి. వీడియోని అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, ఎలా వచ్చింది అన్నది కూడా ఒక కామెంట్ అన్నది పెట్టండి. మీరు ఇచ్చే కామెంట్లోనూ నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబర్ చేసుకోండి. వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది ఇస్తే మనకి వీడియోలను కొంచెం తొందరగా గ్రోత్ అనేది వస్తుంది. అలాగే కొంచెం మీరు చూసిన వాళ్ళందరూ కూడా ఒక కామెంట్ అన్నది పెట్టండి. చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గరికి ఇలాగ ఇక్కడైతే కట్ చేసేస్తానండి. ఎక్స్ట్రా పెట్టింది ఇంకో 1/2 ఇంచ్ అన్నది నేను ఇలా పెట్టుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కటింగ్ చేసేస్తున్నాను. వేస్ట్ ఇక్కడ ఈ చివరి అంచులు సమానంగా ఉండడం కోసమేనండి మనం ఈ అంచు కట్ చేసుకునేది. ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా బ్యాక్ పార్ట్. చూడండి బ్లౌజ్ అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి అలాగే ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్ దగ్గరికి ఇలా పెట్టేసుకుని పొడవు అసలు అయితే ఇక్కడికి వచ్చిందండి. దీనికి ఒక 1/2 ఇంచ్ అనేది మనం పెట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు కోసం అనమాట. అలాగే మనకి నడుము దగ్గర లూజ్ కొలుచుకుందాం. చూడండి ఇలా ఇక్కడ ఈ 2 పార్ట్లని ఇలా పెట్టేసి ఈ లూజ్ అనేది ఎంత వచ్చింది అనేది చూడండి. ఇలా ఇక్కడికి వచ్చింది. ఒక 1 ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్లో డాట్ల కోసం, అలాగే ఒక 1.5 అనేది ఖర్చు కోసం. మొత్తం 3 మార్కులు పెట్టాను చూసారు కదా. అలాగే ఈ నడుము దగ్గర చూడండి బ్యాక్ పార్ట్ నడుము ఇది ఎంత వచ్చింది. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది పెట్టాను. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుని ఒక 1/4 అంగుళం అనేది ఇక్కడ పైన ఈ నెక్క దగ్గర ఖర్చు కోసం మనం దీనికి ఏంటంటే గోట్లు గట్టి ఏముండదు, మెడ ముక్క పట్టిని వెనక్కి తిప్పుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ మీకు ఎప్పుడు ఒకటే చెప్తాను నేను. ఇక్కడ బ్యాక్ పార్ట్లోను మనకి
ఇది నడుం పట్టి ఎంతైతే వచ్చిందో దాన్ని బట్టి నిదానంగా చూసుకుని ఇక్కడ మనకి ఖర్చుల దగ్గర చూసారు కదా, ఈ ఖర్చుల దగ్గర ఈ బ్యాక్ పట్టు ఎంత వచ్చిందో ఇదిగోండి సమానంగా ఇలా పట్టుకుని ఇలా మడతేసి, బిగినర్స్లో ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుందండి. చెస్ట్ లూజ్ అండి ఇది, చూడండి చెస్ట్ లూజ్ ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు ఒకటే చెప్తాను కదా కటింగ్ అనేది, అయితే ఇప్పుడు వేరేలా చెప్తున్నానని మీరు ఏమనుకోవద్దు, కటింగ్ అనేది అర్థమవుతుందండి. అయితే ఇప్పుడు మార్జిన్ అనేది వేసుకుందాము. బ్యాక్ పార్ట్ చూసారు కదా, పొడవు ఎంత వచ్చింది అనేది చూసుకుని దీన్ని బట్టి ఇలాగ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం నెక్ దగ్గర. అలాగే ఇక్కడికి మనకి చెస్ట్ లూజు, ఇక్కడికి నడుము లూజు. ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది అన్నది చూసుకోవాలి. అలాగే ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనకి నెక్ అండ్ షోల్డర్ ఎంత వచ్చింది అనేది, నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి బ్లౌజ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చులు ఉంటాయి కదా, ఈ ఖర్చు ఇలా సమానంగా పెట్టేసి ఇదిగోండి బ్యాక్ పార్ట్ని ఇలా పట్టుకోండి. ఇలా పెట్టి చూడండి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి ఇలా మీరు ఏం చేస్తారంటే మార్క్ తోటి ఒక సమానంగా గుర్తు పెట్టుకోండి. చూసారు కదా, ఇక్కడ బరువు అనేది పెట్టుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్, బ్లౌజ్ అనేది ఎటు కూడా జరగకుండా ఉంటుంది టైట్గా. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ని మనం ఇక్కడ షోల్డర్ దగ్గరికి తీసుకెళ్దాం. ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గరికి అయితే తీసుకెళ్దాం. చూడండి ఇలా ఇది సెంటర్ పాయింట్ దగ్గర చూసారా, ఇక్కడ మార్క్ పెట్టాను కదా బ్యాక్లో సెంటర్. ఈ సెంటర్ని ఇలా ఉప్పేసి మనం దీన్ని ఇలాగ ఎలాడుకు మనకి నడుము నెక్ ఎంత ఎలాడికి వచ్చింది అన్నది ఇలా చూసుకుందాం. చూసారు కదా, దీన్ని బట్టి మనం మార్కింగ్ అన్నది వేసేద్దాం. చూడండి ఇలా, అలాగే చూసారు కదా బ్యాక్ నెక్ అనేది వేసేసాను. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టుకుని చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఇప్పుడు పట్టుకోండి, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టుకుని ఒక 1/2 ఇంచు ఇక్కడ అసలు ఎక్కడికి వచ్చింది, 1/2 ఇంచ్ ఇక్కడ అసలు ఎక్కడికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం అండి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మీకు టేప్ తోటి అన్నది చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే గట్టి ఈ వీడియోలో కామెంట్ అన్నది చేయండి. మీకు నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా నేను కామెంట్ అన్నది మీకు బ్లౌజ్ పీస్ మీదే పెట్టి చూపిస్తాను. నేను లైనింగ్ బ్లౌజుల మీద లేదంటే శారీస్ వచ్చిన బ్లౌజుల మీద అయితే నేను పెట్టలేక కాదండి. మోడల్ బ్లౌజులు అన్నాక నాకు వస్తాయి, నేను స్టిచ్చింగ్ చేస్తాను, నాకు వచ్చు అన్నీ నేను స్టిచ్చింగ్ చేస్తాను. అందరూ వాటి మీద చూపిస్తున్నారు కదండి, వాటి మీద కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమి రాదండి, చూసి ఆనందించడం తప్ప ఏమి ఉండదు. నేను ఒకటే చెప్తున్నాను చూడండి, ఇక్కడికి వచ్చేసి 3 అంగుళాలు తీసుకోండి. ఈ 3 అంగుళాలు పెట్టాను కదా ఇక్కడికి, అంతే ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా చూసారు కదా. సేమ్ నేను గీసిన నెక్ నేను బ్లౌజ్కి ఏ విధంగా అయితే షోల్డర్ దగ్గర నెక్ డీప్ అనేది ఎలా వచ్చిందో నేను బ్లౌజ్ పెట్టినా సరే స్కేల్ తోటి ఒక నిలువుగా ఒక గీత గీసుకుని ఇక్కడ రౌండ్ ఇచ్చేసి కార్నర్లో ఎలా వేసుకున్నా సరే నాకు ఒకేలాగా వచ్చిందండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో అనేది చూద్దాం. చూడండి 5 అంగుళాలు వచ్చింది నాకు. ఇదే 5 అంగుళాలు కొంచెం కిందకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ లూజ్ ఎంత కావాలనేది ఆది బ్లౌజ్ తోటి అయితే చూపిస్తానండి. మీకు తెలియకపోతే గట్ట ఒక్కసారి ఈ వీడియోలను మీరు ఫ్రీగా కూర్చుని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు వీడియో అనేది చాలా బాగా నీట్గా అర్థమవుతుందండి. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా సరే నేను చెప్తాను. చూడండి ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఖర్చు అసలు ఇక్కడికి ఉంది, ఖర్చుతోటి ఇక్కడికి ఉందండి. ఈ బ్యాక్ పార్ట్లో మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ కూడా ఇంతే, అసలు ఇక్కడికి ఉంది, ఖర్చు ఇక్కడికి ఉంది. ఇప్పుడు బ్లౌజ్ ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది అనేది నేను ఇప్పుడు చెప్తానండి. మీకు 6.5 వచ్చింది, కానీ నేనైతే 6.5 పెడతానండి. ఎందుకంటే ఈ బ్లౌజు కొంచెం 6.5 వచ్చింది, నేనైతే 6.5 పెడతాను. ఇలా
చాలా నీట్గా బాగా పర్ఫెక్ట్గా చెప్తానని అనుకుంటున్నానండి. మీకు అర్థం కాకపోతే ఇలాంటి బ్లౌజుల మీదే చూపించాలి. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మనం లైనింగ్ బ్లౌజుల పైన లేదా మోడల్ జాకెట్ల పైన మనం చూపించకూడదండి. ఎప్పుడైనా సరే మనకు ఉలికి వచ్చింది కదా అని చెప్పి మనం వెళ్ళి మోడల్ బ్లౌజుల పైన మనకు కొత్తగా రాను వాళ్ళకి అలా చూపించామంటే ఏమవుద్దంటే వాళ్ళకి ఏమి తెలీదు, ఏమి రాదు, చూసి ఆనందించడం తప్ప రావట్లేదని బాధపడతారు వాళ్ళు. అందుకే నేను ఎక్కువ మోడల్ బ్లౌజులు కానీ నేను స్టిచ్చింగ్ చేస్తాను కానీ నేను అవి ఎక్కువ పెట్టనండి. అందుకే నేను పెట్టను. ఎందుకంటే వీడియోలో మనం చూపిస్తాం, ఎందుకంటే కలర్ఫుల్గా అంతే మనం కుడుతున్నాం అన్నీ తెలుస్తాయి. మన వీడియోలో చూసే ప్రతి ఒక్క చూసే వాళ్ళందరికీ కూడా అర్థమవుద్ది మనం కూడా కుడుతున్నామని. నేను అలా కాదండి, నేను అలా పెట్టను అసలు. ఎందుకంటే నా వర్క్ తొందరగా అయిపోవాలి, నేను చేసే పని కూడా 10 మందికి అలవాటు అవ్వాలి, రావాలి, మనం వచ్చేలాగా నేర్పించాలి. చూడండి ఇక్కడైతే 1.5 వరకు పెడతాం అంతేనండి. కొంచెం కొంచెం ఇలాగా రౌండ్ ఇలా ఇచ్చేయండి. ఇలా రౌండ్ ఇచ్చేస్తే చక్కగా నీట్గా వస్తుందండి. ఇక్కడికి ఎంత వచ్చింది? 9.5 వచ్చిందండి చెస్ట్ లూజు. చూసారు కదా. ఇప్పుడు ఈ 9.5 చెస్ట్ లూజ్ వచ్చింది కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్లోనూ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను కదా డాట్ల కోసమని. ఇక్కడి నుంచి ఇక్కడికి ఓ డాట్, అలా ఇక్కడి నుంచి 1.5, ఇక్కడి నుంచి అంతే 1.5 ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా. చూసారు కదా బ్లౌజ్ ఎంత బాగా వచ్చేసిందో, చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనిపించిందండి. ఇలా కటింగ్ చేసుకోవాలి. నేను మొత్తం కట్ చేసేస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్లను మనకి ఇక్కడికి ఖర్చుల దగ్గర లూజ్ అనేది ఇక్కడ 1.5 అనేది ఉంచాం కదా, ఈ 1.5 దగ్గరికి ఇలా మడిచేసి ఈ సెంటర్లోకి ఇదిగోండి ఇలా అనాలి. ఇలా అనేసి బ్యాక్ పార్ట్లో డాట్ల కోసం ఇది. చూసారు కదా ఇదండి. ఒక 5 అంగుళాల వరకు చాలు. ఇలాగ ఒక 1/2 ఇంచ్ అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఇంతేనండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లోను ఇలా కట్ చేసుకున్నాం రౌండ్. ఇంతేనండి బ్లౌజ్ మొత్తం కూడాను. ఇది చూపిస్తాను రౌండ్ ఎలా వచ్చింది అన్నది. చాలా నీట్గా పర్ఫెక్ట్గా చూడండి. ఇక్కడ మనకి నెక్ దగ్గర 2 అంగుళాలే వస్తుంది. ఈ డీప్ నెక్ వచ్చేసరికి ఎన్ని అంగుళాలు వస్తుంది? 3 వస్తుందండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే. ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి హ్యాండ్ కటింగ్ చూడండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ చివర అంచులు అనేది సమానంగా ఉండడం కోసం ఒక 1/4 ఇంచ్ అనేది అలాగా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇదిగోండి ఒక 1 ఇంచ్ వరకు మనకి హ్యాండ్ దగ్గర మనకి ఇక్కడ మడతల లోపలికి ఖర్చుల కోసం కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ వరకు అయితే చూడండి ఇలా పెట్టాను. నా హ్యాండ్ పొడవు వచ్చేసి 9 అంగుళాల వరకు పెడతానండి ఖర్చులతోటి. అయితే ఖర్చులు వదిలేసి ఖర్చు కింద మనం ఒక 1 ఇంచ్ అనేది పెట్టానని చెప్పాను కదా, ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి 9 ఇంచులు అనేది పెడతానండి. ఇదే 9 ఇంచులు మొత్తం ఇలా మార్కింగ్ అనేది చేస్తాను అంతే. ఇంకా మొత్తం బాగా అర్థం చేసుకోండి. జాయిడ్ మాత్రం చాలా బాగా నీట్గా వస్తుందండి ఈ కటింగ్ అనేది చేసుకుంటే. మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 34 సైజ్ వచ్చిందండి. 34 సైజ్ అంటే హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఈ ఖర్చు చంక డౌన్ ఎంత పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ అతుకు అనేది పడద్దా లేదా అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ చంక డౌన్ ఉంది కదా రౌండ్ అనేది, ఈ రౌండ్కి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి వదిలిపెట్టేసుకుని ఇదిగోండి ఇలా చూసుకోండి. ఇక్కడ 2 అంగుళాలు అనేది ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు నేను ఇలాగా చంక దగ్గర ఒకవైపుకే ఖర్చులు పడేలాగా స్టిచ్చింగ్ అనేది చేస్తాను. చంక దగ్గర ఏ బ్లౌజ్ అయినా ఖర్చులు అన్నది అతుకులు అన్నది పడతాయండి మనకి ఖర్చులు సరిపోక. చూడండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. మనకి ఆది బ్లౌజ్ ఉంటే సరిపోద్ది. చంక రౌండ్ చూసుకుంటే హ్యాండ్ రౌండ్ ఎంత పెట్టుకోవాలనేది తెలిసిపోద్ది మనకి. చూడండి ఇంకో 1/2 ఇంచ్ అనేది ఇంకో కొద్దిగా పెట్టుకోవాలి, కొద్దిగా అంతే. చూసారు కదా ఇలా. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నన్ను చాలా బాగా మంచిగా ఆదరించారు. ఫస్ట్లోనైతే చాలా బాగా వ్యూస్ అనేది వచ్చినాయి. అలాగే మన సబ్స్క్రైబర్లు కూడా చాలా బాగా పెరిగారండి.
మన వీడియోలు నచ్చి నేను ఒక వారం ఒక 6 రోజులు అవుతుంది వీడియోలు చేయక, నాకు ఫోన్ ప్రాబ్లం వచ్చి నేను చాలా సఫర్ అయ్యానండి. చూడండి ఇక్కడ చంక డౌన్ దగ్గరికి వచ్చేసి 3.5 అనేది పెడుతున్నాను. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఇలా ఇక్కడ వచ్చేసి 1.5 1.5 వరకు కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చంక దగ్గర 2 అంగుళాలు అనేది ఖర్చు కోసం. ఇప్పుడు ఈ మార్క్కి ఒక డాట్ అనేది చూడండి, డాట్ కదండి సారీ, ఒక్క గీత అనేది ఇదిగోండి ఇలా ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి చంక లూజ్ ఎంత ఉంది అన్నది మీకు చెప్తానండి. ఇదిగోండి ఇలాగా ఇక్కడ షోల్డర్ దగ్గర బ్లౌజ్ చూడండి, అలాగే చంక దగ్గర మనకి బ్యాక్ పార్ట్లోనే మనం హ్యాండ్ లూజ్ అనేది కొలుచుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ చూడండి, డాట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ డాట్ కనిపిస్తుంది కదా బ్యాక్ పార్ట్. ఇది సమానంగా ఖర్చుని ఎలా పెట్టేసుకుని చూడండి, ఇక్కడ దగ్గర నుంచి మనకి ఇక్కడ చూసుకున్నాం. చూసారు కదా, ఇవ్వండి ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా. నేను 2 అంగుళాలకి మార్క్ ఎక్కడైతే పెట్టానో అక్కడికి వచ్చిందండి 2 అంగుళాలకి, అంతే సేమ్. చూసారు కదా, చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది. అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడాను నేనైతే టేప్ తోటి అయితే కొలవట్లేదండి, హ్యాండే పెట్టి బ్లౌజ్ తోటే కొంచెం వేస్తున్నాను హ్యాండ్ లూజ్ అది. ఇప్పుడు చూడండి బ్లౌజ్ ఈ ఇక్కడ చంక దగ్గర ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టాను కదా, అది వదిలిపెట్టేసి హ్యాండ్ దగ్గర మార్క్ అనేది పెట్టాను కదా, ఇలా డ్రా చేశాను. ఈ డ్రాకి ఈ మార్క్ ఇలాగా మార్క్ అనేది ఇచ్చేసుకుంటే చూడండి ఇక్కడ 2 అంగుళాల కోసం. చూసారు కదా, ఇప్పుడు మనం కరువు అనేది ఎలా తీసుకోవాలనేది చూపిస్తానండి. చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఒక 1.5 ఇంచ్ అనేది ఇక్కడికి ఇలా చూసుకుని ఇక్కడి నుంచి కొంచెం ఇలా కరువు అనేది తిప్పుకుంటూ అలా వెళ్ళిపోవాలండి. అయితే ఇప్పుడు మనకి ఈ చంక దగ్గర మార్క్ పెట్టాను కదా, ఈ చంక దగ్గర మార్క్కి ఈ హ్యాండ్ దగ్గర మార్క్కి ఎంత వచ్చింది అన్నది టేప్తో కొలుచుకున్నాం. 7.5 వచ్చిందండి. 7.5 అంటే 3.5కి ఒక్క మార్క్ అనేది పెట్టాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీస్తున్నాను, ఒక 1/2 ఇంచ్. ఇది ఎందుకంటే చిన్న బ్లౌజే, 30 సైజ్ బ్లౌజు. 30 దాటిందంటే చెస్ట్ లూజు బ్లౌజు, అది నడుం సైజ్ లూజు, చిన్న సైజు బ్లౌజ్ అనండి. 30 దాటితేనే పెద్ద సైజ్ బ్లౌజు ఇది. ఎందుకంటే బ్యాక్ ఇది లూజ్ వచ్చేసి 28 అండి, 28 సైజు కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్. 30 వరకు కూడా 30 వరకు కూడా చిన్న సైజ్ బ్లౌజులే. చూడండి ఇప్పుడు కొంచెం ఇలా కరువు అనేది ఇలాగా చూసారు కదా, అసలైతే ఇది దీని కరువు అనేది ఇలాగా. హ్యాండ్ అయితే కటింగ్ చేసేస్తున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ అనేది ఇవ్వండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కటింగ్ చేసేసాను. ఇప్పుడు మనము హ్యాండ్ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి హ్యాండ్ ఇక్కడ అతుకులు పడతాయి కాబట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ చంక దగ్గర అతుకులు వేసుకున్న తర్వాత అయితే నేను హ్యాండ్కి చంకలోతి అయితే తీస్తాను. ఇంతేనండి. బ్లౌజ్ మాత్రం చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది కటింగ్ అనేది. అన్నీ కూడా మనం ఇలా పెట్టుకోవాలండి గుర్తుల కోసం అయితే. అంతే, బ్లౌజ్ హ్యాండ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే మొత్తం బ్లౌజ్ పీస్ అంతా వేసేసుకున్నాను. ఈ మూలలు ఉన్నాయి కదా, ఈ క్రాస్లు, ఈ మూలలు క్రాస్గా ఇలా క్రాస్గా సూదుగా కనిపిస్తున్నాయి కదండి. ఇలా క్రాస్ తిరిగే కదా మనం వేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఎక్కడ కూడా తేడా కానీ ఉబ్బులు కానీ మనకి ఎక్కడ సుంచులు వచ్చినట్టు కానీ ఏమి ఉండవండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. ఇది ఎలా ఉందో అనేది నేను అలాగా మార్కింగ్ అనేది పెట్టేస్తున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్. మన వీడియోని ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఇన్ని రోజులు నేను వీడియోలు పెట్టలేదు, ఎందుకంటే మా సిస్టర్స్ అంతా కూడా కనీసం కామెంట్ కూడా పెట్టలేదు. అంత మంచివాళ్ళు వీరు. అయినా సరే మీ మీద నాకు ఏం కోపం లేదు, ఎందుకంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి కోపం పడే అంత అవసరం అయితే ఉండదండి. ఎందుకంటే మీ దయ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చానంటే, కనీసం నేను ఇంతవరకు ఇంత సక్సెస్ అయ్యి మానిటైజేషన్ అయ్యి నాకు యూట్యూబ్ నుంచి గూగుల్ యాక్సెస్ నుండి పిన్ కూడా వచ్చిందంటే అది మీ దయ్యేనండి. ఏమీ లేదు నాకు, నాదంటూ ఏమీ లేదు. నా వీడియోలు చూసి నన్ను ప్రోత్సహించి నా వీడియోలు లైక్ చేసి మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను నా ధన్యవాదాలే చెప్తాను.
చాలా నీట్గా పర్ఫెక్ట్గా నచ్చినాయి అని నాకు మంచి మంచి కామెంట్లు పెడతారు. అసలు నేను బాధపడలేదండి, కానీ వీడియోలు చేయలేకపోతున్నాను, మీకు చూపించలేదు. మిమ్మల్ని నేను డైలీ మీతో మాట్లాడినట్టే ఉంటుంది కదండి నేను వీడియోలు చేస్తే. ప్లీజ్ అండి, ఒక గీతా సిస్టర్ తప్ప నుంచి నన్ను అయితే ఎవ్వరు అడగలేదు, వీడియోలు చేయట్లేదు ఎందుకు అక్క అని అడిగింది. ఇంకా తనకు నేను కనీసం వీడియోలను కామెంట్ కూడా చేయలేదండి, కనీసం ఇలాంటి పరిస్థితి అని కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే ఫోన్ లేదు నా దగ్గర. నేను చూసుకున్నా, ఫోన్ తెచ్చుకున్న తర్వాత సిమ్ వేసిన తర్వాత చూసుకున్నా ఎప్పుడెప్పుడు వచ్చినాయి ఏంటి అన్నది. చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం యాక్స్ట్రీజ్గా ఇది ఎలా వచ్చింది అన్నది ఇంకా అలాగా మొత్తం ఇలా గీసేసుకున్నా. ఫ్రంట్ పార్ట్లో నెక్ డౌన్ ఎంత ఉందనేది ఆది బ్లౌజ్ తోటి అయితే మీకు పెట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ మనకి పొడవ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడైతే ఒక 1/2 ఇంచ్ అనేది షోల్డర్కి ఖర్చు కోసం అయితే ఇక్కడ పెట్టుకున్నాం. ఈ 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి కొలుచుకున్నాం బ్లౌజు ఫ్రంట్. చూసారు కదా, ఇక్కడ ఒక గీత గీసాను, ఎందుకంటే ఈ బ్యాక్ పార్ట్ ఈ నెక్క దాటుకినైతే బ్లౌజ్ బయటకు అన్నది వెళ్ళకూడదు. వెళ్ళిందంటే కనుక బ్లౌజ్ పనిచేయదు. అలా చేశారంటే కనుక మళ్ళీ సెకండ్ బ్లౌజులు అయినా సరే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కటింగ్ అన్నది నేర్చుకుని చేసుకోండి. చూడండి, మొత్తం ఎంతేనండి. ఇది నేనైతే కొంచెం డీపే పెట్టుకుంటాను. ఫ్రంట్ కూడా ఇలా వచ్చింది కదా, కొంచెం నాకు ఒక్క 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా. చూసారు కదా, సేమ్ ఇంతే. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 4వ పీస్ దగ్గరికి ఒక్క మార్క్ అనేది ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఇప్పుడు ఇక్కడ చంక పార్ట్లో మనకి ఇటు సైడ్ అంటే ఇదండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్లో చంక దింపు అంటే మనకి ఈ ప్లేస్లోను ఇది ఎలా కొలుచుకోవాలనేది మీకు చూపిస్తాను. వీడియోలోను కరెక్ట్గా పెట్టానో లేదో చూస్తున్నానండి. ఇది ఎంత వచ్చింది ఖర్చుతోటి, ఇక్కడికి వచ్చింది ఖర్చుతోటి. చూడండి, చంక పార్ట్కి మనం ఇలా మడత పెట్టుకుని ఖర్చుతోటి కొలుసుకోవాలి. ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాం. ఇది చంక దింపండి నేను అనేది. ఇటు సైడు మనకి ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను, నా బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. ఇటు సైడు ఈ బ్లౌజ్ పైన చూపిస్తున్నాను. నడుం దింపండి, ఇది చంక దింప అంటారు, ఇంకా ఏమని అంటారు బ్లౌజ్లో అయితే నాకైతే తెలీదు. చంక దింపు. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోను బ్లౌజ్కి మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డాట్కి ఎంత పొడవు వచ్చిందో అనేది చూపిస్తాను. అది కూడా ఉక్స్ వైపే చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా పట్టేసి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్కి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని మనకి ఖర్చుతోటి వదిలిపెట్టేయండి. ఖర్చుతోటి ఎంత వచ్చింది అనేది చూసుకుంటే అసలు బ్లౌజ్ అయితే ఇక్కడికి వచ్చింది. చూపిస్తాను చూడండి, అసలైతే ఇక్కడికి వచ్చింది. ఇంకా బ్లౌజ్ మొత్తం కూడా తీసేస్తున్నాను నేనైతే. ఇదిగోండి, ఇలా వచ్చింది. కొంచెం నేను ఇలా తిప్పుతున్నాను క్లాత్ని, ఇప్పుడు బాగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇలాగా కొంచెం నెక్ అయితే కొంచెం డీప్ అనేది తీసుకుంటున్నాను నేను ఇలాగ. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది నేను 1/2 ఇంచ్ కరెక్ట్గా మెయిన్ డాట్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఎంత ఉందో అంతే పెట్టానండి. ఒక 1/2 ఇంచ్ అనేది కింద దింపుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కు ఈ 3 మార్కులకి కలుపుకోవాలండి. ఎలా కలుపుతానో చూడండి, ఎందుకంటే ఇప్పటి వరకు నేను 2 అంగుళాలు మడిచి బ్లౌజ్కి అలాగే చూపించాను, కానీ మీకు ఇప్పటి వరకు నేను చూపించలేదు. చూడండి, ఇలా మళ్ళీ చూపిస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది కింద వదిలి పెట్టేసి ఇక్కడికి ఇలాగా. చూసారు కదా, ఇంతేనండి. చూసారా క్రాస్ ఎంత తిరిగిందో బ్లౌజ్కి. అలాగే చంక పార్ట్ని కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగా లోత్ అనేది తీస్తే మనకి ఇక్కడ లూజులు కానీ ఉబ్బులు కానీ సించులు ఇలా బొగ్గలు వచ్చినట్టు కానీ ఉండవండి. ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా తీసుకున్నాం బ్లౌజ్. ఇది ఇంతే, మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ చేసేసుకుందాము. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు షేప్ బెల్ట్లు, ఉక్స్ పట్టీకి షేప్ బెల్ట్లు, అలాగే మెడ పట్టీకి, కాజా పట్టీ, ఉక్స్ పట్టీకి అన్నీ కూడా మీకు కటింగ్ చేసి చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, బ్లౌజ్ ఎంత అయితే ఇలా వచ్చేసింది మనకి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ 2.5 అయితే ఇడిచిపెట్టేయండి. ఇక్కడ నుంచి 2.5, ఎందుకంటే నా డాట్ వచ్చేసి 2.5 ఉంది. అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో ఎంత వచ్చింది, 5.5 వచ్చింది.
పైన ఒక 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టేసి 5 సగం పెట్టండి. ఇక్కడ 2 చూసారు కదా, ఇలాగ మార్కింగ్ అయితే వేస్తున్నానండి. ఇంతే. ఇంకా ఈ డాట్ వచ్చేసి పొడవు 3, అలాగే చంక డాటు 4 అంగుళాలు. సేమ్ ఇది కూడా అంతేనండి. మీకు నచ్చితే కనుక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లోను మనకి ఇక్కడ నెక్క దగ్గర వచ్చేసి కొంచెం ఇలాగ 1/2 ఇంచ్ అనేది ఇలా తీసేసుకుంటే మనకి షేపులు అనేది మెడ పట్టి దగ్గర షోల్డర్ దగ్గర జారిపోకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది ఉంటుందండి. చూడండి, ఖర్చుల కోసం అయితే ఇలా పెడుతున్నాను. చూసారు కదా, ఇలా పెట్టేసుకుని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని రోజులు వీడియో చేయకుండా ఇలా ఉన్నందుకు కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ వల్ల నేను చాలా ఆనందిస్తానండి. చూడండి, ఇప్పుడు షేప్ బెల్ట్కి ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలాగ డబల్ చూడండి, ఇంతే. ఇలా డబల్ ఫోల్డ్ మీద 4 లేయర్లు అనేది వస్తాయండి. ఇప్పుడు పొడవు ఎంత తీసుకుందాం. మనకి హ్యాండ్ వచ్చేసి ఇక్కడ 3 అంగుళాలు పెట్టాను. అలాగే పొడవు వచ్చేసి 3 అంగుళాలు పెట్టాను షేప్ బెల్ట్కి. అలాగే ఈ పొడవు వచ్చేసి 10.5 వరకు పెట్టానండి. ఇక్కడ వచ్చేసి 3 అంగుళాలు పెట్టండి. ఇక్కడ సరిపోద్ది, పాదొప్పు 3 అయితే సరిపోద్ది. అలాగే ఇక్కడ నుంచి మనకి 3.5 వరకు ఇలా పెట్టేసుకుని ఇక్కడ నుంచి 2.5 పెట్టండి. ఇక్కడ షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా షేప్ అనేది కొంచెం ఇలా కరిపించుకుంటూ ఇలా తిరిగితే చాలా నీట్గా బాగా పర్ఫెక్ట్గా అనేది షేప్ బెల్ట్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇలాగ కటింగ్ చేసుకుంటే మనకి షేప్ కూడా చాలా బాగా నీట్గా, అబ్బా అసలు నిజంగా రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది షేప్ బెల్ట్ అనేది. చూడండి, ఇక్కడ ఆనవాల్ గుర్తు కోసం ఇలాగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నడుం దగ్గర బెల్ట్ కోసం అయితే నేను కటింగ్ చేస్తున్నానండి. మొత్తం బ్లౌజ్లోనూ మనకి ఎక్కడెక్కడ అతుకులు పడతాయి, ఎక్కడెక్కడ ముక్కలు కటింగ్ అనేది చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో మొత్తం చూపించాలని ఇంత లాంగ్ వీడియో అయితే తీసానండి. ప్లీజ్ అండి ఏమనుకోవద్దు. అలాగే ఇవి క్రాస్ ముక్కల కోసం ఇలాగ క్రాస్ మెడపట్టి మెడ ముక్కలు తిప్పుకునే ముక్కలండి మొత్తం ఇవే. ఇంకా నాకు సరిపోతే గట్ట అప్పుడు కటింగ్ చేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం బ్యాక్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్, షేప్ బెల్ట్, నడుం పార్ట్కి బెల్ట్ అతుక్కుంటాం కదా, బెల్ట్ అతుక్కుంటాం. అలాగే మనకి చంక పార్ట్ దగ్గర హ్యాండ్స్కి అతుకు పడతాయి కాబట్టి ఈ అతుకు కోసం అయితే ఈ పీస్ అనేది ఇక్కడ రెడీ చేసి పెట్టానండి. అలాగే మనకి రౌండ్ బ్లౌజ్కి నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి క్రాస్ ముక్కలు కావాలి కాబట్టి ఈ క్రాస్ ముక్కలు అయితే ఇదిగోండి కటింగ్ చేసి ఇలా పెట్టాను. రౌండ్ ముక్కలండి ఇవన్నీ కూడాను. రౌండ్ బ్లౌజ్కి క్రాస్ ముక్కలు, బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ కటింగ్ అనేది చేశానండి. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇచ్చే కామెంట్ వల్లే నేను చాలా సంతోషపడేది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ కానీ సబ్స్క్రైబ్ అనేది చేయండి ప్లీజ్ అండి. చాలా రోజుల తర్వాత వీడియో అనేది పెడుతున్నాను. ఎవ్వరు కూడా బాధపడద్దు వీడియోలు చేయలేదని. నా బాధ నాకుందండి. ఎందుకంటే ఫోన్ ప్రాబ్లం వచ్చింది. ఫోన్ కింద పడడం వల్ల కొంచెం దాని స్క్రీన్ అనేది కొద్దిగా డ్యామేజ్ అనేది అయింది. ఆ డ్యామేజ్ పూర్తి చేయించుకోవడానికి నేను కొంచెం మనీ ప్రాబ్లం ఉండి కొద్దిగా లేట్గా చేయించుకున్నాను. షాప్ దగ్గర నుంచి అయితే ఈరోజు పొద్దున్నే ఉదయం తీసుకొచ్చాను. 4 రోజులు ఉండిపోయిందండి. వీడియోలు చేయకపోవడానికి కారణం అయితే అదే, ఇంకేమీ కాదండి. కొంచెం అలాగే వస్తాయి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మమ్మల్ని కొంచెం ముందుకు పోవడానికి వీడియోని చూసి మమ్మల్ని ఆదరిస్తారని, వీడియో నచ్చిందని బిగినర్స్లో ఉన్న వాళ్ళకైతే ఇలాంటి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ముఖ్యమండి. మీరు వేరే బ్లౌజ్లు ఎన్ని చూసినా సరే ఇలాంటి కటింగ్ చూసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఏదేది కావాలి మనకి బ్లౌజ్ పీసులకి ఏమేమి అవసరం అవుతుంది అన్నది కటింగ్ అన్నది మొత్తం పూర్తిగా చెప్పానండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కూడాను. కొంచెం మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.